ఆదిలాబాద్ జిల్లా ప్రజల చిరకాల కాంక్ష నెరవేరబోతోంది. రేపు సీఎం రేవంత్ రెడ్డి చెనాకా కురాటా బ్యారేజ్ కి సంబంధించిన పంప్ హౌస్ ట్రయల్ రన్ ప్రారంభించబోతున్నారు. ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన నిధులతో కొంతమేర భూసేకరణ చేసి ప్రస్తుతానికి 25,000 ఎకరాలకు సాగునీరు అందించేందుకు కృషి చేస్తున్నారు. ఇక సీఎం టూర్ ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ రాజర్షిషా, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్లు పర్యవేక్షిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో సీఎం టూర్ ఏర్పాట్లపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఆదిలాబాద్ జిల్లాలో రేపటి సీఎం టూర్కు సంబంధించి ఏర్పాట్లన్న పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. బ్యారేజ్కి సంబంధించి చెనకాకోట బ్యారేజ్కి సంబంధించి నీటి విడుదలకు సంబంధించిన డిమాండ్ పెద్ద ఎత్తున వస్తుంది. అదేవిధంగా 368 కోట్ల అంచనా వ్యయంతో నిర్మాణం చేపట్టినటువంటి ఈ ప్రాజెక్టు 2015-16 సంవత్సరంలో ప్రారంభమైంది. అప్పటి నుంచి కూడా పనులు కొంత జాప్యం వల్ల దాదాపు దశాబ్ద కాలం తర్వాత ఇక్కడి రైతుల సాగునీటి కళ నెరవేరబోతున్న నేపథ్యంలో సీఎం టూర్కు సంబంధించి ఏర్పాట్లు పెద్ద ఎత్తున చెప్పడం జరుగుతుంది. శ్రీ గారు, సార్ చెప్పండి, ఎట్లా ఉండబోతుంది రేపటి టూరు, అదేవిధంగా ఏమేం చేయబోతున్నారు? ఇది మనకి చెనకాకోట బ్యారేజ్ పాత ఎల్పీపీ లోవర్ పెనింగంగా ప్రాజెక్టు రెండింటిలో కలిపి మనకి ఏంటంటే 51,000 ఎకర్స్ ఆయకట్టు ఉన్నది. ఈ సిస్టమ్ ఏంటంటే దాదాపు 4-5 సంవత్సరాల నుంచి ఈ ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాబ్లంతో వర్క్లు ఆగిపోయి ఉన్నాయి. నిన్ననే సీఎం గారు మనకు 2 days బ్యాక్ మనకు 72 crores ల్యాండ్ మనకు ఫండ్స్ కూడా ల్యాండ్ ఎక్విజిషన్ కోసం రిలీజ్ చేయడం జరిగింది. దానితో ఈ 72 కోట్ల రూపాయలతోని మనకు దాదాపు 700 ఎకరాలు ల్యాండ్ ఎక్విజిషన్ మనం చేసుకోవచ్చు. ఈ 700 ఎకరాల ల్యాండ్ ఎక్విజిషన్తో ఒక సంవత్సరం పాటు 6 నెలల పాటు మేము ఒక 25,000 ఎకర్స్ ఆయకట్టు ఇచ్చే విధంగా మేము ప్లాన్ చేసుకుంటున్నాం. ఉన్నాయండి 3 మోటార్లేమో ఎల్పీపీ కెనాల్కు, లోవర్ పెంగంగ ప్రాజెక్ట్ కెనాల్కు, ఇంకొక 3 మోటార్లేమో సీకేబీ ప్రాజెక్టుకు పోతాయి. ఏంటంటే ఈ 3 దీంతో ఏంటంటే మనకు దాదాపుగా 37,500 ఎకరాలు ఈ ఎల్పీపీ కింద, దాంతో 13,500 ఎకర్స్ మన సీకేబీ కింద, మొత్తం కలిసి 51,000 ఎకర్స్ ఆయకట్టు దీంతో టోటల్ కవర్ అవుతుంది. ఈ 3 పంపులకి, ఈ సీకేబీ 3 పంపులు కానీ, ఎల్పీపీ 3 పంపులు కానీ, 6 పంపులకు 6 పంపులు రెడీగా ఉన్నాయి. ఇవి ఈచ్ 5.5 megawatts ఈచ్. ఇవి ఈ పంపులు ఎల్పీపీ పంపులు, అవే 12 megawatts ఈచ్. అట్లా 6 పంపులు రెడీ ఉన్నాయి. పంప్ హౌస్ కూడా 100% కంప్లీట్ అయిపోయిందండి. తర్వాత బ్యారేజ్ కూడా అయిపోయింది. ఆల్రెడీ మేము వాటర్ కూడా ఇప్పుడు స్టోర్ చేస్తున్నాము. దాదాపు ఈ 1 month నుంచి వెళ్ళి ఆల్రెడీ వాటర్ స్టోర్ చేస్తున్నాము. ఈ వాటర్ను మనం ఏంటంటే ఇప్పుడు ఈ సంవత్సరం ఏంటంటే రైతులకు గ్రౌండ్ వాటర్ బాగా డిప్లీట్ అయింది కాబట్టి పశువులకు వాళ్ళ సాగునీటికి చిన్న చిన్న పంటలకు నీళ్ళు కావాలని రైతులు అడుగుతుంది కాబట్టి రేపు నుంచి వాటర్ కూడా రిలీజ్ చేయడం జరుగుతున్నది. ట్రయల్ రన్ జస్ట్ మొత్తంగా రబీకి సంబంధించి కొంతమంది రైతుల డిమాండ్ ఉంది. ఈ డిమాండ్ కారణంగానే స్పీడప్ పెరిగింది. ఈ కోట చెనక బ్యారేజ్కి సంబంధించి చూడొచ్చు. ప్రస్తుతం ఈ పంప్ హౌస్ వద్ద ఉన్నాం. పంప్ హౌస్కు సంబంధించి దాదాపు 6 హెవీ మోటార్స్ పెట్టారు లిఫ్టింగ్ కోసం, వాటర్ లిఫ్టింగ్ కోసం. ఇవన్నీ కూడా మహబూబ్నగర్లోని దుబ్బగూడ నుంచి తీసుకొచ్చినట్లుగా అధికారులు చెప్తా ఉన్నారు. దాదాపు 360 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టు స్టార్ట్ అయింది, బ్యారేజ్ స్టార్ట్ అయింది. 2018లో పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించాల్సిన పరిస్థితుల నేపథ్యంలో ఏఐటి కాడు పనులన్నీ కూడా పెండింగ్ జరిగినాయి. నిధుల లేమి కారణంగా దాదాపు 1,900 కోట్ల రూపాయల నిధులకు వెచ్చించి ప్రస్తుతం నిర్మాణానికి వెచ్చించడం జరిగింది. ప్రారంభానికి సిద్ధమైంది. దాదాపు 900 నుంచి 1000 ఎకరాల పిల్ల కాలువలకు సంబంధించిన భూసేకరణ జరపాల్సి ఉంది. భూసేకరణ జరిపితే ఖచ్చితంగా 50,000 ఎకరాలు ఏదైతే లక్ష్యం ఉందో 50,000 ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉంటుందని అధికారులు చెప్తా ఉన్న పరిస్థితి. ప్రస్తుతం అయితే డిమాండ్ పెరుగుతుంది కాబట్టి రబీ పంటలు వేసుకుంటున్నారు రైతులు. ఇటీవలే చెనకాకోట ప్రాజెక్టుకు సంబంధించి పిప్పలకోటి రిజర్వాయర్కి సంబంధించిన రైతులు హైదరాబాద్లో ఆందోళన కార్యక్రమాలు చేపట్టి అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన నేపథ్యంలో అప్పటి నుంచి ఇదంతా కూడా హైలైట్ జరిగింది. తెరపనపాటి సాంకేతిక ఇబ్బందులు కూడా తొలగించలేని పరిస్థితుల్లో కాంగ్రెస్ ఉందని చెప్పి ఆరోపణలు వెలువతాయి విపక్షాల నుంచి. ఈ నేపథ్యంలోనే చెనకాకోట ప్రాజెక్టు మొత్తానికి ఫినిష్ అయింది. దాదాపు రేపు సీఎం టూర్కు సంబంధించి ఏర్పాట్లను కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేపట్టడం జరిగింది. కెనాల్స్ ద్వారా నీటిని విడుదల చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు సీఎం. మొత్తంగా ఆదిలాబాద్ జిల్లా రైతులు ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్న చెనకాకోట ప్రాజెక్టు సంబంధించి నీటి విడుదలకు పై క్లారిటీ రావడంతో రైతులు హర్షం వ్యక్తమవుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్, HN TV, కోరట ప్రాజెక్టు నుంచి.